తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి. నమస్తే ఫ్రెండ్స్, మహాభారతం 22వ ఎపిసోడ్కి స్వాగతం. ద్రౌపది స్వయంవరం చాలా బాగుంటుంది. ద్రౌపదికి 5గురు భర్తలు. ఫస్ట్ ఒక లైక్ కొట్టండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మంచి రంజుగా ఉంటుంది. చూడండి. ఓకే, ఒక కురుక్షేత్ర యుద్ధం చిన్నది ఇప్పుడు మొదలవుతుంది. ఒకసారి వినండి, బాగుంటుంది. అయితే ద్రౌపది స్వయంవరంలో అతిరథ మహారథులు, తోపులు అందరూ ఆ ధనుస్సు ఎత్తలేక, బాణం కొట్టలేక చేపని ద్రౌపదిని స్వయంవరంలో అందరూ అపాజయం పాలైపోతారు. సో ఇంకా లాస్టు మన అర్జునుడు మారు వేషంలో ఉన్న అర్జునుడు, ఏది బ్రాహ్మణ రూపంలో ఉన్న అర్జునుడు ధనస్సు దగ్గరికి వెళ్ళి ధనస్సు దండం పెట్టుకుంటారు. ఇంకా పంతులు వెనక నుంచి అందరూ ఒకటే గోళ, కొట్టు మావాడే, మా పంతులే, మావాడే, బ్రాహ్మణుడే, మామూలు ఉండదని. ఇంకా మామూలు మిగతా వర్ణం వాళ్ళు ఉంటారు కదా, అలా ఊరికో పంతులు నీ వల్ల ధనస్సు ఎత్తకుండానే పడిపోతావు పంతులు, మామూలుగా ఉండదు, అది చాలా బరువు, ఎవ్వడి వల్ల అవ్వలేదు, నీ వల్ల ఏమవుతుందని వెనక నుంచి అందరూ జోకులు వేస్తారు. అవన్నీ వినకుండా కాన్సన్ట్రేషను, అర్జునుడు గొప్ప ధనుర్ధారు కదా, వెళ్ళి ధనస్సుకు దండం పెట్టి, అది పద్ధతి, ధనస్సుకు దండం పెట్టి తర్వాత వాళ్ళ గురువుగారు ద్రోణాచార్యులకు దండం పెట్టి ఆ ధనస్సును ఏం కాకుండా ఎత్తేస్తారు. లీనం చేసుకున్న దండం పెట్టేసరికి ఆ ధనుస్సు అతనికి లొంగిపోయింది. తర్వాత దానికి వింటినాడి కట్టి ఎక్కువసేపు ఏం చేసుకోలేదు, బాణం ఎక్కువ పెట్టి నీటిలో చూసి చేపను కొట్టారు, అయిపోయింది. కొట్టిన వెంటనే పాంచాలి ఆయన పూలమాలని ఆయన మెల్లో వేస్తుంది. మెల్లో వెయ్యగానే వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో శల్యుడు మొత్తం అందరూ ద్రుపద అంటారు, ఓరి బ్రాహ్మణుడా నువ్వు కొడతావా, నా వల్ల అవ్వలేదు, ఇదేదో ఏదో జరిగింది, మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది, కాకపోతే ఇంత పెద్ద పెద్ద తోపుల వల్ల మాకే అవ్వలేదు, ఒక బ్రాహ్మణుడు నువ్వెలా కొడతా, అయినా ఇదంతా నీది కాదు, ఇదంతా సెట్ చేసిన ద్రుపదుడిని తన్నాలి ముందు అని చెప్పి వీళ్ళందరూ ద్రుపదుడి మీదకి యుద్ధం వెళ్తాడు. ద్రౌపది షాక్లో ఉంటాడు. అర్జునుడు కొడతాడు అనుకుంటే బ్రాహ్మణుడు కొట్టాడు, ఇదేటి నా బతుకు, అందులోనే యాచించుకునే బ్రాహ్మణుడు కొట్టాడు, ఏటి నా బతుకు ఎలాగైపోయింది అంటాడు. బామ్మరిది ఆకాశంగా దుష్టజన్యుడు చూస్తుంటే నాకు ఆడికి ఇద్దరికి ఏం వద్దరు, ఇద్దరికి ఫీజులు కటౌట్ అయిపోయి ఏం జరుగుతుందో తెలియట్లేదు, షాక్లో ఉంటారు ఇద్దరును. అంతే కదా, ఏ ఇంట్లో ఆడపిల్లకి ఎలాగైనా కూడా షాక్లో ఉంటాం మనం. అయితే మొత్తం ఈ గ్యాంగ్ అంతా ద్రౌపదిని తనడానికి వెళ్తుంటాడు. ఇది అసలు నువ్వేదో చేసావు, మమ్మల్ని పిలిచి మమ్మల్ని అవమానించావు అని చెప్పి శల్యుడు బయలుదేరితే ఇంకా భీముడు పెద్ద చెట్టు తీసుకొని ముందుకు వెళ్తాడు. ఎందుకంటే మామగారు వరుసకు మామ అవుతాడు భీముడికి కూడా, మా మామనే అంటావు అన్నట్లు. అసలు ఏంది కాదు, ముందు ఆ బ్రాహ్మణ్ వేసేద్దామని బ్రాహ్మణ్ కాస్త తిరుగుతాడు. ఓడే అటు తిరిగి మా తమ్ముడి దగ్గరికి వస్తామని, మా తమ్ముడిని అంటావని భీముడు చెట్టు ముందు అట్టుకొని శల్యుడితో హోరాహోరి ఫైటింగ్ చేస్తారు. ఫైటింగ్ చేస్తే శల్యుడు వెనక్కి వెళ్ళిపోతారు. ఆ తర్వాత దుర్యోధనుడు వస్తాడు, దుర్యోధనుడితో ఫైటింగ్ చేసుకుంటుంటారు మామూలు ఆ చెట్టుతో. వీళ్ళు ఇంకా బ్రాహ్మణులనే అనుకుంటున్నారు, అబ్బా వాళ్ళకి తెలియదు, పంచపాండవులు చచ్చిపోయి వీళ్ళు వేరు. కర్ణుడు అర్జునుడి మీద బాణాలు వేస్తుంటారు, కర్ణుడు ఈయన కూడా వేస్తుంటారు. ఏమి బ్రాహ్మణులకి అస్త్రశస్త్ర విద్యలు రావా, వేస్తుంటే అది చూస్తున్న బ్రాహ్మణులు అందరూ ఒక్కటైపోతారు. మీ వల్లైనా క్షత్రియుల వల్లైనా అక్కడ కులం గొడవ వస్తుంది, క్షత్రియులు వర్సెస్ బ్రాహ్మణులు. మా వాళ్ళ కొట్టకూడదా, మాకు రాదనుకుంటున్నారా, మమ్మల్ని అంత అవహేళన చేస్తున్నారా, మాకు చేత కాదంటూ ఈ విశ్వంలో ఏం లేదు, అన్నీ మేము చేయగలం, ధనుర్విద్యలో అయినా ఏదైనా మాకు రానిదంటూ విద్య లేదు, మమ్మల్ని తక్కువ అని చెప్పి కమండలాలు ఇవన్నీ ఇంకా శపించడానికి, క్షత్రియుల్ని రాజుల్ని శపించడానికి సిద్ధమైపోతుంటారు వీళ్ళంతా. శ్రీకృష్ణుడు బలరాముడు అలా చూస్తూ ఉంటారు. అక్కడ ఇంకో ఇద్దరు క్యారెక్టర్లు ఉన్నారు, శిశుపాలుడు జలంధ్రుడు. వాళ్ళిద్దరూ ఎందుకు లేవట్లేదంటే శ్రీకృష్ణుడు అంటే భయం, అందుకే వాళ్ళిద్దరు సైలెంట్గా ఉన్నారు. కానీ మిగతా వాళ్ళందరూ గొడవలు ఆడుతూ ఉంటారు. ఇదంతా చూసి ఇంకా ఈ యుద్ధం అటు ఇటు క్షత్రియులకి బ్రాహ్మణులకి మళ్ళీ ఇదైపోతుంది అనుకున్న టైంకి కర్ణుడు వచ్చి అంటారు, మీరు చూడడానికి బ్రాహ్మణులా లేరు, నిజం చెప్పండి, మీరు మారువేషంలో ఉన్న ఇంద్రుడైనా అవ్వాలి, లేదంటే మా గురువుగారు పరశురాముడు అయినా అవ్వాలి, మీరు ఎవరో తెలియజేయండి అంటే అర్జునుడు చెప్పడం. ఇంతలో సిచ్యువేషన్ అంతా అర్థమైపోయింది. శ్రీకృష్ణుడు మధ్యకి వచ్చి అంటారు, ప్రజలారా మీరు ఎక్కడికెక్కడ శాంతించండి, ద్రౌపదుడు మత్స్యంత్రం పెట్టాడు, ఏదైనా ప్రాబ్లం ఉంటే ద్రౌపదుడికి ఉండాలి, కానీ ద్రౌపదుడే ఏమనట్లేదు, మత్స్యంత్రం పెట్టారు, ఆయన మత్స్యంత్రం కొట్టాడు, ఈ పాప దండేసింది, అంతే, కేల్కతం దుకాణం బంద్ అయిపోయింది, ఎవరింటికి వాళ్ళకి వెళ్ళిపోండి, ఇంక దీనికి సంబంధం లేదు, మీరు గొడవలు ఆడుకుంటే మామూలుగా ఉండదు అన్నారు.
శ్రీకృష్ణుడు వార్నింగ్ ఇచ్చాడు అందరికీ, అంతే కదా. ఎగ్జామ్ ఏంటి, ఎగ్జామ్ పేపర్ని విచ్చావు, రాసావు, ఫాలో అయిపోయావు అంతే. ఆడెవడో కులమోడు వచ్చాడు ఎగ్జామ్ రాశాడు, ఈడెవడో కులమోడు మతమోడు వచ్చాడు ఎగ్జామ్ రాశాడు. ఎగ్జామ్ ఈజ్ ఎగ్జామ్ అంతే. నీ రూల్ అన్నీ నువ్వు నీ చేత కాలేదు, అక్కడికి చేతనైంది, అంతే అయిపోయింది. అయితే ఇంక ఈ గొడవల్లో ఉంటే దొరికిపోతాం అని చెప్పి భీముడును అర్జునుడును ద్రౌపదిని పట్టుకొని ఇంటికి బయలుదేరిపోతారు. ఇంటికి బయలుదేరిపోతే మరి ఈ ద్రౌపదుడును దుష్టర్జనుడు ఆకాశం కాస్త చూస్తారు. ఏటో అంత విష్ణుమాయ అన్నట్లు వాళ్ళు షాక్లో ఉంటారు. వాళ్ళకి ఇంకా బుర్ర పంచేది ఏంటని. అయితే ఇంటికారా వాళ్ళ అమ్మ వ్రతం చేస్తుంటుంది. అన్నదమ్ములు అందరూ భిక్ష పట్టుకొని ఉంటారు అక్కడ. రారా రారా ఏం తెచ్చావంటే, ఇదిగో అన్న ఇలా జరిగింది, ద్రౌపదిని పెళ్ళాడు తెచ్చాను అని. కానీ అయితే అమ్మకు చూపిద్దామని చెప్పి నా 5గురు ఇంట్లోపలికి వెళ్ళి వాళ్ళ అమ్మ వ్రతంలో ఉంటే, అమ్మ ఏం తెచ్చామో తెలుసా అంటే, అదిగో ఎప్పటిలాగా అందరూ పంచుకొని తినండి అంటారు. అమ్మ మేము తెచ్చింది భిక్ష కాదమ్మా, అమ్మాయిని తెచ్చామమ్మా అనగానే, అమ్మో వ్రతంలో దేవి వ్రతంలో ఉండి నేను అబద్ధం ఆడకూడదు, సత్యం పలకాలి, నా నోటిని ఇలాగ ఎందుకు వచ్చింది దేవుడా ఏంటి కర్మ అనుకొని బాధపడుతుంటే అర్జునుడు అంటారు, అన్నయ్య పెద్దవాడు నువ్వే కాబట్టి నువ్వే పెళ్లి చేసుకో అన్నయ్య అంటారు. లేదు తమ్ముడు నువ్వే భీముడు గట్ట మీదే చేసుకొని అంటారు. అలా అనుకున్నప్పుడు ధర్మరాజు అంటారు, అవును వేదవ్యాస మహర్షి చెప్పారు కదా ద్రౌపదికి 5గురు భర్తలు అనేసి, మనందరం చేసుకుందాము అనుకొని సంసిద్ధం అవుతున్నప్పుడు శ్రీకృష్ణుడు బలరాముడు ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి ఏం బ్రాహ్మణులు బాగున్నారా అంటే వీళ్ళు అందరికీ తెలిసిపోతుంది బావ కనిపెట్టాడని. బావ నిజం చెప్పు, నీకు ఎలా కనిపెట్టావు, మేము బ్రాహ్మణులు మారువేషంలో ఉన్నా, మేము అర్జునుని ఇలా ఎలా కనిపెట్టావంటే, ఇదిగో బావలు ఎక్కడుంటా మాకు తెలీదా, అర్జునుడు భీముడు నకులు అందరికీ మాకు తెలిసి, ముందు మా అత్త కాళ్ళకు దండం చేయనియండి అని, జరగండి అని వాళ్ళ అత్త కుంతీదేవికి కాళ్ళకు దండం పెట్టి, అప్పుడు అలా అత్త అంటది, నాయన మీ రక్షణలో మా పిల్లలు ఎప్పుడూ బాగుంటారు నాయన, నువ్వు నిజంగా దేవుడు అంటారు, అయిపోయింది, వెన్నపూస అవి పెడతారు, మాట్లాడుకుంటారు, అయిపోతారు, చెప్తారు. ద్రౌపదికి ఇది శాపం ఉంది, చేసుకోండి, నా చెల్లిని బాగా చూసుకుంది అంటే వరుసకి చెల్లి అవుతుంది శ్రీకృష్ణుడికి. ద్రౌపదిని చేసుకొని బాగా చూడండి, వేదవ్యాసుడు చెప్పాడు కదా మీరు అని చెప్పి అందరినీ దీవించి జాగ్రత్తగా వాళ్ళు వెళ్ళిపోతారు. ఓకే, వెళ్ళిపోతే షాకులో ఉన్న ద్రౌపదుడు, నా కూతురు ఆడెవడో వచ్చాడు బాణాన్ని కొట్టాడు, అడుక్కున్నాడు అంటున్నారు కొందరు, ముష్టోడు అంటున్నారు కొందరు భిక్షాటం చేసేవాడు అందరూ, కొందరు బ్రాహ్మణుడు అంటున్నారు కొందరు. అసలు నాకేం అర్థం, అసలు ఆడ ఏ కులము ఏ మతము, నా కూతుర్ని చూసుకుంటూ నడుచుకుంటూ తీసుకెళ్ళిపోయారు, ఏం చేశారు, ఒరే నాకు టెన్షన్ బీపీ తారాస్థాయికి వెళ్ళిపోయిందిరా కొడక దుష్టజన్య, అసలు ఎక్కడున్నారో కొనుక్కోరా అంటే నడుచుకొని వెళ్ళారు, ఎక్కడన్నా ఎతుకుతారు ముష్టోని భిక్షాటన చేసే వాళ్ళని. ఓకే, వాళ్ళు వెళ్తారు, వెళ్ళి అలా వెతుకుతూ ఉంటే ఒక్కొక్క దగ్గర ఉంటారు. వీళ్ళు పొద్దు నుంచి రాత్రి వరకు మా చెల్లి ఏం చేస్తుంది, అసలు వీళ్ళు పెత్తాపారం ఏంటని చూస్తూ ఉంటే మొత్తం పొద్దు నుంచి రాత్రి వరకు అంతా చూసుకొని వెళ్తారు. వాళ్ళ నాన్నకి ఇంకా చెప్పడానికి బయలుదేరతారు, నాన్న మన చెల్లి ఎవరింట్లో ఉందో తెలుసా నాన్న, చెప్పురా అంటే, ముష్టోళ్ళు ఇంట్లోనన్నా భిక్షాటన చేసేవాళ్ళు, అవును కదా చెప్పారు కదా చెప్పు ఏం జరిగిందంటే, నాన్న అందరూ పొద్దున్న 5గురు అందరూ జోళ్ళు సంచులు పట్టుకొని వెళ్ళారు నాన్న భిక్షాటన చేసుకొని, ఊరూరా తిరిగి రాత్రికి అన్నీ తెచ్చారు నాన్న, తేగానే ఒక మామ ఉంది నాన్న, మామ అందరూ పంచుకొని తినండి అంటే 5గురు పంచుకొని తిన్నారు నాన్న, మిగిలిపోయిన ఫుడ్ని మన చెల్లిని మా అమ్మ తిన్నారు నాన్న, మన చెల్లి ద్రౌపది ఇక్కడ నాటకాలు ఆడుతుంది, అది బాగోలేదు ఇది బాగోలేదు అది బాగోలేదు మన ఇంట్లోని, కానీ అత్తోరి ఇంట్లో అడుక్కున్న ఫుడ్ కూడా తినేస్తుంది నాన్న, అది కూడా ఎంగిలి ఫుడ్ నాన్న, ఇది ఎక్కడ ఘోరం నాన్న. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పడంటే, అన్న అందరు చిన్న రూమ్ ఉంది నాన్న, 5గురు నిలువుగా పడుకున్నారు నాన్న, 5గురు కాళ్ళ దగ్గర చెల్లి పడుకుంది నాన్న, ఇక్కడ పెద్ద పరుపు ఉన్నా కూడా దొంగలు ఉన్నాయి నల్లులు ఉన్నాయని వంకలాడుతుంది మన చెల్లి, అక్కడ అత్తోడి ఇంట్లో ఎలా అడ్జస్ట్ అవుతుందో నాన్న. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారా అంటే, నాన్న ఎవరైనా ఈ మంత్రం ఏంటి ఆ మంత్రం ఏంటి ఇది, వాళ్ళు పడుకునే ముందు ఆ శస్త్ర విద్య ఈ అస్త్ర విద్య ఈ శస్త్రాలు ఈ రాజ్యం క్షత్రియులు మాట్లాడుకున్నట్లు నాకెందుకో వాళ్ళు బ్రాహ్మణులు కాదని అనుమానం ఉందనన్న అంటే, అరే అనుమానం పెనుబోతం లాంటిదిలా తీర్చేసుకుందామని చెప్పి ఒక పని చేద్దామని చెప్పి, బ్రాహ్మణులు ముళ్ళుతోనే తీయాలి, బ్రాహ్మణులు పంపిద్దామని 10 మంది బ్రాహ్మణులు పంపిస్తారు, కులం గోత్రం మతం ఏంటో తెలుసుకోమని. కుల గోత్రాలు తెలిసిపోతాయి కదా. వెళ్ళగానే ధర్మరాజు ముందు ఉంటారు, తెలియకూడదు కదా మారువేషంలో ఉన్నారు, బ్రాహ్మణులారా మత్స్యాంతరం పెట్టారు, మేము కొట్టామా లేదా, కొట్టాము అయిపోయింది మీరు వెళ్ళిపోండి అంటారు, అంతే. ఇంకో మారు మాట్లాడు, ఎందుకంటే ధర్మరాజు నోటంటున్నా అసత్యం రాదు, చెప్పేస్తాడు పుసుక్కుమని అని చెప్పి పంపించదు. ఇలా కాదని చెప్పి
చెల్లిని ఇంకా పెళ్ళి అవ్వలేదు, చెల్లిని వాళ్ళని ఆహ్వానించండి, ఇంకా పెళ్ళికి సమయం ముహూర్తం కోసం వెతుకుతున్నారు. మన ఇంటికి ఆహ్వానిద్దాం ఒకసారి వాళ్ళందరినీ, వాళ్ళందరూ ఉన్నారు కదా అమ్మ వాళ్ళందరూ ఉన్నా అని చెప్పి 2 రథాలు పంపిస్తారు. ఒకటి బ్రాహ్మణుల రథం, ఒకటి క్షత్రియుల రథం. క్షత్రియుల రథానికి వెరైటీగా మణులు మాణిక్యాలు ఉంటాయి, బ్రాహ్మణుల రథాలకి కొంచెం మంత్రాలు అవి అవి అని వెరైటీగా ఉంటాయి. అయితే వీళ్ళు బ్రాహ్మణులు అయినప్పుడు బ్రాహ్మణుల రథం ఎక్కాలి, వీళ్ళు క్షత్రియుల రథం ఎక్కుతారు. అమ్మయ్య, ఒక కన్ఫర్మ్ ఒక ఎగ్జామ్ పాస్, మనకి వీళ్ళు క్షత్రియులని నమ్మకం వచ్చింది. తర్వాత ఇంటికి పిలిచినంత అందరికీ ఆహ్వానించి ఫుడ్ పెడతారు. ఫుడ్ ఒకసారి బ్రాహ్మణులది, ఒకసారి క్షత్రియులది. క్షత్రియుల్లో కక్క మొక్క డిక్కీలు అన్నీ ఉంటాయి. మరి వీళ్ళు వెళ్ళి అటు సైడ్ ముట్టుకుంటారు. వీళ్ళన్నీ ముట్టుకుని అమ్మ రెండో కన్ఫర్మ్ కూడా అయిపోయిందిరా, వీళ్ళు బ్రాహ్మణులు కాదు క్షత్రియులు అనేసి. నాయన బీపీ తార దగ్గర వీళ్ళు ధర్మరాజు దగ్గరికి వచ్చి, క్షత్రియులు అయితే ఆయన ధర్మరాజు అయ్యి ఉంటారు, ధర్మరాజు అబద్ధం ఆడు అని ఈ ద్రుపదుడు దగ్గరికి వెళ్ళి, సారు నిజం చెప్పండి, బీపీ తారాస్తాయి, నిద్ర పట్టట్లేదు, అన్నం తినట్లేదు, మాకు టెన్షన్ ఎక్కువైపోయింది, మీరు చెప్పండి, మీరు పంచపాండవులే కదా, మీరు క్షత్రియులే కదంటే అవునండి మేము పంచపాండవులమే, తమ్ముడు భీముడు అంటే మీరు ఎగిరి గెంతేస్తారు. అమ్మ నా ఆనందానికి హద్దులు లేవు, నేను ఎక్కడ టెన్షన్ పడిపోయాను, బ్రాహ్మణులకి ఇచ్చే చేసేసాను, నా అర్జునుడికి ఇచ్చే చేశానా అంటే, మీకు ఇప్పుడు ఒక సమస్య ఉంది, పెద్దవాడిని నేను పెళ్లి చేసుకోకుండా నా తమ్ముడికి ఎలా అయితే మీరే చేసేసుకోండి ద్రౌపదిని అంటారు. అలా కాదు, మేము 5గురిని చేసుకుంటామంటే మళ్ళీ ఇదేం ఫిట్టింగ్ ఇది, ప్రపంచంలో ఎక్కడైనా ఒక రాజు 5గురు అమ్మాయిని చేసుకోవడం ఉన్నది, 10 మంది అమ్మాయిలు, కానీ ఒక అమ్మాయి 10 మంది రాజులను చేసుకోవడం ఎక్కడా లేదు, ఇది వింత, అది అవ్వదు అంటే ఇంతలో వేదవ్యాసుడు మహర్షి వచ్చి, స్వామి మీరు వచ్చారు సరైన సమయానికి, ఈ ప్రశ్నలకి వీటికి సమాధానం చెప్పండి అంటే కూర్చోబెట్టి ద్రౌపది యొక్క పూర్వ జన్మ గురించి అన్నీ చెప్పి, అంటే ఓకే అంటే ద్రౌపదుడు శాంతిస్తాడు. ఈ దుష్టజన్యుడు బామ్మడిది షాక్లోనే ఉంటాడు, ఇంకా ఏం జరుగుతుందో నాకు ఏం అర్థం అవ్వట్లేదని, చిన్నోడు కదా అయిపోయింది. ఆ తర్వాత అంటే బాగా ఒకటే అవుతుంది అనుకుంటే ఇప్పుడు 5గురు అయ్యారనేసి షాకు. అయితే పెళ్లి చేసేద్దామంటే ఇంకెప్పుడు వరకు రాగానే ముహూర్తం ఇప్పుడే పెట్టేయండి, మంచి ముహూర్తం అని చెప్పి మంచి ముహూర్తం పెట్టి పెళ్ళి అవి చేసేస్తారు. అంతా అయిపోతుంది, కథ కంచికి మనం ఇంచికి. తర్వాత ఏమైంది, తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ తరువాయి భాగంలో విందాం. ఓకే, ఎలా ఉందో, నచ్చిందా? ఓకే, తిరిగి రేపు కలుసుకుందాం. ఈ కథలో నీతి ఏంటి, నీ దగ్గర స్కిల్ ఉండేటప్పుడు చాలామంది అవహేళన చేస్తారు, అవన్నీ పట్టించుకోకుండా నువ్వు నీ లక్ష్యం మీద గురిపెట్టాలి. సేమ్ నేను మహాభారతం చెప్తున్నప్పుడు నీకు చేత కాదు, నీ కులం ఏంటి, నీ మతం ఏంటి, నువ్వు నత్తినా కొడుకు అది ఇది అన్నారు. అవన్నీ పట్టించుకోకుండా సింగిల్ టేక్లో రోజు వీడియో చేసి మీ ముందు ఉంచగలుగుతున్నానా? ఎన్నో కష్టాలు ఉన్నాయి, అయినా చేస్తున్నానా? అది అలా ఉండాలి.